సో, ఇప్పుడు లేడీస్‌లో ఈ ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి, లేదంటే రాకుండా ఉన్న పరిస్థితిలో అసలు 5 మెయిన్ రీజన్స్ ఏముంటాయంటారు టాప్? యాహ్! 5 మెయిన్ రీజన్స్ అంటే యూజువల్‌గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏముండాలి? ఎగ్స్ బావుండాలి, ట్యూబ్స్ బావుండాలి, గర్భసంచి బావుండాలి, స్పెర్మ్స్ బావుండాలి. దీస్ ఆర్ ద 4 మెయిన్ ఇది కదా! సో, ఆడవాళ్ళలో ఎగ్ బ్యాగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎగ్స్ ఎక్కువగా అంటే పీసీఓడీ ఇష్యూస్ అంటే ఎగ్ అనేది మన ఆడవాళ్ళలో టైంకి మనం ఏం చేయకుండానే చిన్న ఫాలికల్ పీరియడ్స్ వచ్చినప్పుడు చిన్న ఫాలికల్ 5 ఎంఎంలో ఉంది. మనం ఏం చేయకుండానే 20 ఎంఎం పీరియడ్స్ వచ్చిన 10, 15 డేస్‌కి పెరిగి రిలీజ్ అవ్వాలి. సో, కొంతమందికి పీసీఓడీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్ పెరగడంలో రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మధ్యలోనే స్ట్రక్ అయ్యి 8 ఎంఎం, 7 ఎంఎంలోనే స్ట్రక్ అయ్యి పీరియడ్స్ లేట్‌గా పెరగడం వల్ల అటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతది. ప్రెగ్నెన్సీ రాదు. ఈ స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా మగవాళ్ళ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో, దానివల్ల పింపుల్స్ రావడం, అన్‌వాంటెడ్ హెయిర్, వెయిట్ గెయిన్, మెడ దగ్గర నల్లగా అవ్వడం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో, పీసీఓడీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ నౌఎడేస్. కొంతమందిలో ఏంటి అంటే ఎగ్స్ అనేవి జల్దీ అయిపోతాయి. అంటే యూజువల్‌గా ఎగ్స్ ఎప్పుడైపోతాయి ఆడవాళ్ళకి 35, 40 ఇయర్స్ మధ్యలో యూజువల్‌గా అయిపోవడం అనేది గమనిస్తుంటాం. కానీ ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే కానివ్వండి, డిఫరెంట్ మనం తినేదంతా ఫుడ్ కూడా పెస్టిసైడ్స్, ఈస్ట్రోజన్, కెమికల్స్ ఇవేసి పెంచినవే కదా! సో, అలాంటి ఫుడ్స్ చిన్నప్పటి నుంచి తీసుకోవడం వల్ల కానివ్వండి, జెనెటిక్ ఇష్యూస్ వల్ల కానివ్వండి 20, 25, 30 ఇయర్స్ ఆడవాళ్ళలో కూడా ఎగ్స్ అనేవి అయిపోవడం అనేది గమనిస్తున్నాం. సో, దిస్ ఈస్ బికమింగ్ నౌఎడేస్ ఎ సీరియస్ ఇష్యూ. ఎగ్స్ అయిపోవడం అనేది. సో, దిస్ ఈస్ ఆల్సో బికమింగ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ నౌఎడేస్. కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అంటే ఎగ్ బ్యాగ్స్‌లో రక్తం గడ్డలు కట్టడం. సో, ఓకే. ఇదేంటంటే బ్లీడింగ్ టైంలో బయటికి రాకుండా ట్యూబ్స్ గుండా వెళ్ళి ఎగ్ బ్యాగ్స్ మీద కూడా కలెక్ట్ అయిపోయి అక్కడ అండాశయాన్ని తినేయడము, ఫాలికల్స్ నెంబర్ తగ్గిపోవడము, క్వాలిటీ తగ్గిపోవడము జరుగుతది. సో, ఇవి యూజువల్‌గా ఎగ్ బ్యాగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ట్యూబ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. భార్యాభర్త కలిసినప్పుడు కానీ, టీబీ వల్ల కానీ, బ్లడ్ వల్ల కానీ, మనం డిఫరెంట్ గర్భసంచి చుట్టుపక్కల ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ, ఈ ట్యూబ్స్ అనేవి కింక్ అయినప్పుడు అడేషన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా గర్భసంచి విషయానికి వస్తే గర్భసంచి రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్, వాపులు, పులిపిర్లు, అడ్డుగోడలు ఇలాంటివి కొంతమందిలో ఒక 10 మందిలో ఒకళ్ళిద్దరికి గమనించడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళలో ఇవి మెయిన్ కాజ్ అండాశయం, ట్యూబ్, గర్భసంచికి రిలేటెడ్ కాజెస్. ఓకే. మగవాళ్ళలో మెయిన్ కాజ్ స్పెర్మ్స్ తక్కువైపోవడం. ఓకే.